రోబో గురించి కూసంత ఐడియా ఉంటది కదండి. ఎస్ అమ్మాయి, సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా గురించి ఆ మాత్రం తెలవకుండా ఉండుద్దా ఏంది? ఎస్ అమ్మాయి, సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా గురించి ఆ మాత్రం తెలవకుండా ఉండుద్దా ఏంది? ఇలా చూడబ్బాయి, నీకున్నదే అసలే కోడి బ్రెయిన్, దానికి తోడు 2 రోజులు అసలు దానికి కూడా పనికి చెప్పకుండా పడుకోబెట్టేశావు. ఇప్పుడు నేను చెప్పే రోబో ఒకటి ఒంటింట్లో ట్రైనింగ్ తీసుకుంటుంది. మనం ఏడు చెప్తే అదే చేయాలి కదండి. కాకపోతే ఇది మాత్రం దానికి నచ్చిందే చేసిద్దండి. మనం చెప్పింది చేయడానికి అదేమైనా మనిషా, రోబో అమ్మాయి? చెస్, నిన్ను గమనుండమన్నా కదా. రోబోని తయారు చేసేది దేనికొన్న ఇష్టం మీద నీకు కూసంతైనా తెలిసినట్లేదు గాని ఇక్కడ మాత్రం ఈ రోబో చేసిందేటో ఓసారి చూసేద్దామండి. రోబోలు అన్నీ చేసేస్తాయని అనుకుంటున్నారేమో. మనం ఏది ప్రోగ్రామింగ్ చేస్తామో వాటినే ఫాలో అవుతాయి. మనం చెప్పే ఆర్డర్స్నే చేసి పెడతాయి. అలాగని అన్నిసార్లు మన ఆర్డర్స్ ఫాలో అయిపోతాయి అనుకుంటే పొరపాటే. ఒక్కోసారి అవి మన ఆర్డర్ కూడా ఫాలో చేయకుండా తనకు నచ్చినట్టు చేసేస్తాయని ఈ వీడియో రుజువు చేస్తుంది. రోబోలను వివిధ రంగాల్లో వాడుకోవడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి. రెస్టారెంట్లలో సర్వర్లుగా వినియోగించుకోవడానికి కూడా ట్రయల్స్ వేస్తున్నారు. అలాగే చెఫ్లుగా కూడా వాడుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అమెరికాలోని ఓ రెస్టారెంట్లో రోబోతో వంట చేయించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. స్టవ్ మీద ప్యాన్ పెట్టి వండించేందుకు దాని ఓనర్ సిద్ధమయ్యాడు. ఆ రోబో చేయి పట్టుకుని ప్యాన్ను ఎలా ఉపయోగించాలో చెప్పి పక్కకు వెళ్లిపోయాడు. అతడిచ్చిన ఆర్డర్ను ఫాలో కావలసిన ఆ రోబోకు తనకు నచ్చినట్టు ప్రవర్తించింది. ఒక పక్క అతడు ఏం చేయాలో ఆర్డర్ చేస్తూ పక్కకు వెళ్తుంటే తన చేతిలో ఉన్న ప్యాన్ను ఆ రోబో గిరాటేసింది. అందులో ఉన్న ఫుడ్ను కింద వేసి తొక్కడం మొదలుపెట్టింది. అలా తొక్కుతున్నప్పుడు అది ఆయిల్ మీద కాలేసి జారిపడుతూ ఉన్నా నిలబడడానికి ట్రై చేస్తుంది. కానీ సాధ్యం కాకపోవడంతో బొక్కబోర్లా పడుతుంది. రోబోలకు తమ యజమానులు ఇచ్చిన ఆర్డర్స్ ఫాలో అయ్యేలా ప్రోగ్రామింగ్ చేసి విక్రయిస్తారు. తాము చెప్పాల్సిన ఆర్డర్ను అవి ఫాలో అయ్యేలా చేస్తారు. కానీ ఫస్ట్ టైం యజమాని ఆర్డర్ను ఈ రోబో అస్సలు పట్టించుకోలేదు. తనకు నచ్చినట్టు చేసింది. ఈ వీడియో చూడటానికి చాలా ఫన్నీగా ఉంది. అదే సమయంలో ఆలోచన కూడా రేపుతోంది. అన్నిసార్లు మనం చెప్పినట్టు చేస్తాయని గ్యారంటీ లేదు కదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఇంకా ప్రయోగాల దశలోనే ఉన్నందున ఇలాంటివి సహజంగానే జరుగుతాయని ఆ రోబోను విక్రయించిన కంపెనీ అంటోంది.